అన్నమయ్య జిల్లా రైల్వే కుడూరులో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ ప్రచారంలో వేగం పెంచారు. నియోజకవర్గంలో కుక్కలదొడ్డి, బాలపల్లె, జ్యోతి కాలనీలో టీడీపీ నేత రూపానందరెడ్డితో కలిసి శ్రీధర్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటి ప్రచారం చేసిన శ్రీధర్ వైసీపీ సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రజలకు వెల్లడించారు. దీంతో పాటు కూటమి అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనులపైన ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటంశెట్టి నాగేంద్ర పాల్గొన్నారు. టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అనవసరంగా నేను రైల్వేకోట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రచారం చేస్తున్నాను. నా పసికాలంలో నాకు చాలా సపోర్ట్ చేసి అందరూ వీళ్ళకి వెళ్ళిన ఏ టైంలో ఫోన్ చేసిన వాళ్ళకి వీళ్ళు నా టైం ఉన్నంత వరకు వీళ్ళకి సపోర్ట్గా ఉండి ఏ టైంలో వీళ్ళకి ఫోన్ చేసినా నేను పలికి వీళ్ళకి అందరికీ రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి సవినయంగా సాదరంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, రైల్వే కోడూరులో ఉన్నటువంటి మా అభ్యర్థి శ్రీ అరవ శ్రీధర్ గారి తరఫున మీ అందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ శుభ సందర్భంగా మేము రైల్వే కోడూరు మండలంలో ఉన్నటువంటి మన కుక్కలదొడ్డి నుంచి ఈరోజు ఇప్పుడు ఇక్కడ లెప్రసీ కాలనీ, ఇది బాలుపల్లి జ్యోతి కాలనీ, ఇక్కడికి వచ్చాం. మేము ఎప్పుడు వచ్చినా మమ్మల్ని ఇక్కడ అత్యంత పవన్ కళ్యాణ్ అభిమానులుగా లేదా జనసేన పార్టీ వాళ్ళుగా అత్యంత అభిమానంగా ఆదరించేటటువంటి ధనుంజయ నాయుడు, అలాగే అలీబాబా గారు, వాళ్ళ ప్రేమ అభిమానాలు చూస్తుంటే అయ్యా మీకు ఎప్పుడో మాట ఇచ్చాం, పవన్ కళ్యాణ్ గారు అత్యుత్తమమైన నాయకుడు ఆయన ఇందాక చెప్పాడు. ధనుంజయ నాయుడు గారు కూడా పొత్తులో మనకు అవకాశం ఉంటే రావచ్చు అని ఆ రోజే చెప్పాను, వచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి కాలంలో ప్రతి ఒక్కరం గ్లాసు గుర్తుకు ఓటేస్తాం. అలాగే మాకు ఈ ఏదైతే వికలాంగుల కోటాలోకి చేయాలి అని చెప్పి అడుగుతున్నారో వాళ్ళ యొక్క ఉన్నతమైన అంటే వాళ్ళకు ఆ సమస్యను 100% జనసేన పార్టీ మరియు మా ఎమ్మెల్యే గారు అభ్యర్థి అయినటువంటి శ్రీధర్ గారు అండగా ఉండి ఖచ్చితంగా మీది ఏదైతే న్యాయపరమైన కోరిక ఉందో దాన్ని మొదటి పరిష్కారం దిశగా రైల్వే కోర్టులో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జై జనసేన. ఇవి